Praise the Lord. Good morning, and we have a wonderful day again. ఇది దేవుడు చేసిన దినం. మనం ప్రతిరోజు ఒక వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన పూర్వకంగా మనము దినమును ఆరంభించాలి. ఈ రోజు కొరకు మనము కీర్తనలు 18:30 చదువుకుందాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఇక్కడ కీర్తనకారుడు 3 విషయాలు ప్రస్తావించాడు. మొదటిగా దేవుడు యథార్థవంతుడు, అంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని క్రియలు పరిపూర్ణమైనవి, దేవుని తలంపులు పరిపూర్ణమైనవి. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేవి మనకు వ్యతిరేకంగా కనబడవచ్చు, అనిపించవచ్చు, కానీ దాని వెనుకల ఏదో మేలే దేవుడు దాచి ఉంచుతాడు. కాబట్టి జరిగేది ఏదైనా దాంట్లోంచి మనం మేలు పొందుకుంటాము అనే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. తుఫాను వచ్చినప్పుడు ఆ క్షణానికి వారు భయపడ్డారు, కానీ యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నారు, వారిని అద్దరికి తీసుకెళ్లారు. గొప్ప పరిచర్య జరిగింది. అద్దరికి అవతలికి వెళ్ళిన తర్వాత గొప్ప పరిచర్య జరిగింది. ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నామంటే ఈ సమస్యను దేవుడు మనల్ని దాటింప చేస్తాడు, అలాగే దేవునికి మహిమ కలుగుతుంది. దీని వెనకాల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యెహోవా వాక్కు నిర్మలము, గాడ్స్ వర్డ్ ఆల్వేస్ ప్యూర్. దేవుని వాక్యం శుద్ధమైనది. మనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు నోవాహు జీవితంలో జరిగినటువంటి విషయాల్ని నాకు గుర్తు వస్తున్నాయి. నోవాహు సందర్భంలో కూడా ఇలాంటి 3 విషయాలు జరిగాయి. దేవుడు యథార్థవంతుడు, అంటే దేవుడు పర్ఫెక్ట్. దేవుడు మాట్లాడే మాట, దేవుడు చేసే క్రియ పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుడు నోవాహుకి ఓడ తయారు చేయమని చెప్పాడు. ఓడని ఏ కొలతల్లో చేయాలి, ఏ మెటీరియల్ వాడాలి, తలుపు, కిటికీ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అన్ని విషయాలు దేవుడు డిజైన్ చేశాడు. దేవుని తలంపు ఉన్నతమైనది, పర్ఫెక్ట్. దేవుడు డిజైన్ చేసినటువంటి ఓడ, ఆ దాంట్లో వెళ్ళిన వారందరూ బ్రతికారు. సకల జీవులు, సకల ప్రాణులు, నోవా కుటుంబం అందరూ బ్రతికారు. ఎందుకంటే అది దేవుని యొక్క డిజైన్ కాబట్టి. ఇలాగే మనకి టైటాన్ తయారు చేశారు, ఇది అన్సింకబుల్ అన్నారు, కానీ అది మునిగిపోయింది. దేవుడు చేసినటువంటి ఓడ నిలబడింది, మనుషుల్ని బ్రతికించింది. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ఆల్సో యెహోవా వాక్కు నిర్మలము, దేవుని వాక్యము శుద్ధమైనది, లోపము లేనిది అని మనం అనుకోవచ్చు. దేవుడు ఏది మాట్లాడితే అది మనకు శాసనం, అది మన పద్ధతి, మనం పాటించవలసిన పద్ధతి. అది నోవాహు సమయంలో కూడా దేవుడు చెప్పాడు, పలానా సమయంలో జల ప్రళయం కలుగుతుంది, తూములు, ఆకాశ వాకిలు తూములు విప్పబడతాయి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన సమయానికి చెప్పిన రీతిగానే అక్కడ జల ప్రళయం కలిగింది. దేవుని మాట ఫెయిల్ అవ్వలేదు, దేవుని మాట నిరర్ధకం కానేరదు అని వాక్యంలో ఉంది. దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడినా తగిన కాలంలో, దేవుడు ఉద్దేశించిన కాలంలో, దేవుడు ఉద్దేశించిన విధానంలో మనకు జరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే దేవునితో మనము ఏకీభవించాలి, సమ్మతించాలి. ఆయన మాటని మనం సమ్మతిస్తే, ఒప్పుకుంటే, లోబడితే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మూడవదిగా తన శరణు చూచిన వారందరికీ ఆయన కేడెము. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, దేవుని వాక్యంలో ఆరంభం నుంచి గమనిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని సందర్భాల్లో భక్తులు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయానికి వెళ్ళిన వారందరూ రక్షించబడ్డారు. అందరూ ప్రమాదాల నుంచి రక్షించబడ్డారు, ఆపద నుంచి రక్షించబడ్డారు, కరువుల నుంచి రక్షించబడ్డారు, తెగుళ్ళలోంచి రక్షించబడ్డారు, శత్రువుల దగ్గర నుంచి రక్షించబడ్డారు. పరిస్థితి ఏదైనా దేవుడిని ఆశ్రయించిన వారందరినీ దేవుడు రక్షించాడు, వారిని విడిపించాడు, కాపాడాడు. నోవాహు సమయంలో కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలోనికి నోవాహు కుటుంబము, భార్య, పిల్లలు వెళ్ళారు. అలాగే సకల ప్రాణులు, సకల జీవులు అన్ని లోపలికి జతగా వెళ్ళాయి. అవన్నీ బ్రతికించబడ్డాయి, అవన్నీ బ్రతికాయి. అలాగే నోవా కుటుంబం కూడా బ్రతికింది. అంటే శరణు చొచ్చిన వారికి ఆయన కేడెము. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనం దేవుని పైన ఆధారపడుతున్నాం అని అర్థం. వాక్యం నమ్మినప్పుడల్లా దేవుని పైన ఆధారపడుతున్నాం అని అర్థం. వాక్యంను నమ్మితే దేవుని పైన ఆధారపడ్డట్టు, ప్రార్థన చేస్తే దేవుని పైన ఆధారపడుతున్నాం అని అర్థం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం నమ్ముదాం. దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్యం నిర్మలమైంది. అలాగే ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు మనం కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఈ వాక్యమును దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. నువ్వు యథార్థవంతుడివి అని మేము నమ్ముతున్నాం. నీ క్రియలు యథార్థవంతమైన
ప్రభు, నువ్వు మా పక్షంలో ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నావు. నీ వాక్యం నిర్మలమైంది, లోపము లేనిది. మా జీవితంలో నీ వాక్యము మాత్రమే జరగడానికి కృప చూపని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఆశ్రయించిన వారందరికీ ప్రభు నువ్వు ఆశ్రయముగా, కేడముగా, దుర్గముగా ఉండి వారిని కాపాడావు. మీరు ఎక్కల కింద మా అందరిని భద్రపరిచి దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ వర్డ్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దేవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ వర్డ్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.